So hey guys, welcome back to my YouTube channel Krishna Tech. So channel first time ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. ఈరోజు అయితే పర్మనెంట్ మనకేంది ఎనీ గ్రాడ్యుయేట్ బీఈ బీటెక్ చేసినా కానీ ఎంఈ ఎంటెక్ చేసినా కానీ బీఎస్సీ చేసిన బీకామ్ చేసిన బీబీఏ చేసిన ఎంబీఏ చేసిన లేకపోతే ఇంకా ఏదైనా పిహెచ్డీ ఒకవేళ ఇది కంప్లీట్ చేసుకున్నా కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇది వచ్చి దీనికి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 2022 అండ్ 2023 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎలిజిబుల్ దీనికైతే. సో అదైతే మెన్షన్ చేస్తున్నా. సో ఈ జాబ్ వచ్చి మనకి 8 lakhs per annum అయితే ఉంది మనకి శాలరీ, 8 lakhs per annum. సో ఇది ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీ. ఇది వచ్చి మన బిజినెస్ సొల్యూషన్స్ కిందకే అయితే వస్తుంది మనకి జాబ్ రోల్. సో ఈ జాబ్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని క్లియర్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ మనం ఈ జాబ్ ఎవరు రిలీజ్ చేశారు ఏందని చెప్పేస్తాను. సో మన ఫస్ట్ ఈ జాబ్ అయితే ఫోర్డ్ అనే మనకి తెలుసు కదా కార్ కంపెనీ. సో ఎకో స్పోర్ట్, సో వీళ్ళైతే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫోర్డ్ కంపెనీ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే మనకి ఒక అఫీషియల్ మనకి ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయమని అయితే ఇచ్చేసారు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫామ్ మనకి. సో ఫోర్డ్ ఫ్రెషర్స్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్ 2020 December 2023 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫోర్డ్ ఫ్రెషర్స్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్ December 2023. సో ఈ ఫామ్ ఫిల్అప్ చేసేసి మీరు కనుక అప్లై చేస్తారు అనుకో విత్ ఇన్ 5th ఏదైతే January ఉందో సో అప్పటి లోపల అయితే మీ జాబ్లో కూడా ప్లేస్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీరు కానీ మ్యాచ్ అయితే. సో గుర్తుపెట్టుకో 5th January మీరైతే జాబ్లో ఉంటారు. అంటే విత్ ఇన్ 1 weekలో మీ జాబ్లో అయితే ప్లేస్ కూడా అయిపోతారు. సో మంచిగా ఫోర్డ్ కంపెనీ వాళ్ళతో మంచిగా ఈ 8 lakhs ప్యాకేజ్తో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఫామ్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనకి ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి దాని తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇచ్చేసిన తర్వాత మన కరెంట్ సిటీ, ఒకవేళ హైదరాబాద్ ఉన్న వాళ్ళు హైదరాబాద్, లేదనుకున్న వాళ్ళు వరంగల్, లేకపోతే వైజాగ్, విశాఖపట్నం, లేకపోతే ఏదో ఒకటి కర్నూలు కానీ ఖమ్మం కానీ ఏదో ఒకటి ఇచ్చుకోండి. అంటే ఏ స్టేట్లో ఏ సిటీలో ఉన్న వాళ్ళు ఏ టౌన్లో ఉన్న వాళ్ళు ఆ టౌన్ అయితే ఇచ్చేసేయండి. అక్కడ మీరు తర్వాత కరెంట్ స్టేట్ మీరు మనం ఇప్పుడు ఒకవేళ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తుంటే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అప్లై చేస్తే ఆంధ్ర, కేరళ వాళ్ళు కేరళ, కన్నడ వాళ్ళు కన్నడ, తమిళ వాళ్ళు చెన్నై అనుకున్న వాళ్ళు అట్లా. సో అట్లా ఏ స్టేట్ ఆ స్టేట్ అప్లై చేసుకున్న తర్వాత మీ జెండర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. మేల్ అన్న వాళ్ళు మేల్ క్లిక్ చేయండి, లేదనుకున్న ఫీమేల్ అనుకున్న ఫీమేల్ మీద క్లిక్ చేసేసిన తర్వాత హైయర్ స్టడీస్ డిగ్రీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే మీరు ఏం కంప్లీట్ చేసే డిగ్రీ. సో మనకి ఇక్కడ మెన్షన్ చేసాం మెకానికల్ ఇంజనీరింగ్, అటాప్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సిఎస్, ఐటీ, బిఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, లేదంటే ఇంకా ఏదైనా స్పెసిఫికేషన్ ఉంటే అది ఇక్కడ అదర్ మీద క్లిక్ చేసి మీరు ఏ అదర్ అయితే అంటారో ఆ అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. బీఎస్సీ అయితే బీఎస్సీ అని చెప్పి. సో దీనికి అందుకే ఆల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఎన్ని గ్రాడ్యుయేట్ ఏ స్ట్రీమ్లో అయినా కానీ అప్లై చేసుకోవచ్చు, నేను అందుకే చెప్పేసాను. ఇప్పుడు మన హైయెస్ట్ పర్సంటేజ్ మీ సిజిపిఏ ఏదైతే ఉంటుందో మీ గ్రాడ్యుయేషన్ది, సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేయాలి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ చూసుకోండి 2023, 2022 మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఆ 2 years ఉంటుంది. సో మిగతా వేరే ఇయర్ 2021లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. 2021 కానీ 2020 కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ 2022 అండ్ 2023 వాళ్ళకైతే ఉంటాయి. దాంతో మీ ఏ కాలేజ్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ అయ్యారు సో ఆ కాలేజ్ డీటెయిల్స్ ఫిట్ చేసిన తర్వాత మనకి కింద ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ ఇమీడియట్లీ అయితే ఇక్కడైతే ఖచ్చితంగా వేసుకోవటండి. ఎందుకంటే ఇమీడియట్ జాయినింగ్ వాళ్ళకైతే ఇంకా మీరు స్పాట్లో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ యూ విల్లింగ్ టు లొకేట్ ఎనీ వర్క్ ఫ్రమ్ చెన్నై. సో ఇది చెన్నై బేస్డ్ కంపెనీ, చెన్నైకి వెళ్ళే వర్క్ చేయాలి కాబట్టి ఎస్ అని క్లిక్ చేశారు. సో చెన్నై ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే చెన్నైకి అయితే వెళ్ళి వర్క్ చేస్తారు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అయితే ఎస్ అయితే మెన్షన్ చేసేసాలి. కరెంట్ ఎంప్లాయీ స్టేటస్, సో 2023 వాళ్ళు అయి ఉంటే మీరు ఖచ్చితంగా ఫ్రెషర్స్ అవుతారు. సో లేదు 2021 అనుకున్న వాళ్ళు ఎంప్లాయీ, కొంతమంది బ్రేక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో అది కూడా మెన్షన్ చేశాను. ఈ ఫ్రెషర్స్ ఒకవేళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదంటే
ఫ్రెషర్స్ కాబట్టి 0 to 12 years అని పెట్టేసి దాంతో నెక్స్ట్లో చూసుకొని నోటీస్ పీరియడ్ విత్ కరెంట్ ఎంప్లాయీ స్టేటస్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే మనం లింక్డ్ఇన్ ప్లేస్మెంట్ కానీ కాలేజ్ సెల్స్లో నుంచి మీరు ఏదైనా ప్లేస్మెంట్ అయినా కూడా సో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేసి మనమైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకుంటే సబ్మిట్ అయితే అయిపోతుంది అప్లికేషన్ మనకైతే. సో ఇదైతే మన జాబ్ రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్. సో మనకి ఇది వచ్చి చెన్నై బేస్డ్ మీద కంపెనీ. మీరు వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్ కానీ ఎంటెక్ కానీ బీఎస్సీ కానీ ఎంకామ్ కానీ బీకామ్ కానీ బీబీఏ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన మంచి ప్యాకేజ్ కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడం మర్చిపోయినా. ఒకవేళ వీడియో నచ్చింది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవచ్చు. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.